ఏదైతే నిన్న సాయంత్రం షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాదాపూర్ హోటల్లో రాష్ట్ర పిసిసి సిఎల్పి మీటింగ్ జరగడం జరిగింది. దానికి సంబంధించిన విషయాలను మంత్రి శ్రీధర్ బాబు గారు వెల్లడించనున్నారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటుగా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథన్ గారు కూడా హాజరు కావడం జరిగింది. దానికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఏదైతే అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల అరికపూడి గాంధీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి తన నియోజకవర్గ సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీనిపై హరీష్ రావు శ్రీధర్ బాబు గారిని ఎక్స్ వేదికగా ఇది అరికపూడి గాంధీ కూడా సిఎల్పి మీటింగ్ కు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే లెజెండ్ సినిమాలో బాలకృష్ణ జగత్ బాబు సన్నివేశానికి సంబంధించి ఏం చెప్తారంటే, జగత్ బాబును జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఎవరు బయటికి రారు. అటువంటి టైంలో జగపతి బాబు జైలు నుంచి రిలీజ్ అయిన కార్యక్రమంలో తన చుట్టూ ఉన్న రౌడీలను, తన చుట్టూ ఉన్న మంది మార్బలాన్ని చూసి వాళ్ళతో అంటారు అన్నట్టు, నన్ను రానియరన్నారు కదా, నాకు బలం లేదన్నారు కదా, ఇదంతా ఏంది అన్నాక జగపతి బాబు పిఏ చెప్తారన్నట్టు, అసలు మిమ్మల్ని జైలు నుంచి తీసుకొచ్చిందే ఆయన, మీ చుట్టూ ఉన్న ఈ వ్యవస్థ అంతా ఆయనదే, మీకు పూలు జల్లింది ఆయనే, మాట్లాడింది లాయర్లు వాళ్ళే, చివరకు మీ ఇంటికాడ హారతి పట్టింది కూడా ఆయన మనుషులే, ఈ విజువల్స్ అంతా ఆయనే పెట్టిందే అని చెప్పడం జరిగింది. అదే విధంగా నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే హరీష్ రావు ఏదైతే కారు కూతలు కూర్చుండో అగ్గిపెట్టి హరీష్ రావుకు కౌంటర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ విజువల్స్ ను శాసనసభ ఏదైతే మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారే అరికపూడి గాంధీ పిసిసి ఏదైతే సిఎల్పి మీటింగ్ కు ముఖ్యమంత్రి గారిని కలిసిన విజువల్స్ ను ప్రెస్ కి ఇచ్చిందే శ్రీధర్ బాబు గారు. వారి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు రావడం తోటి వారి నియోజకవర్గ సమస్యలపై రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. సిద్దిపేటకు ముఖ్యమంత్రి వస్తే ఏదైతే హరీష్ రావు రేవంత్ రెడ్డి గారిని కలవనికి వస్తాడా రాడా అని శ్రీధర్ బాబు గారు అగ్గిపెట్టే హరీష్ ను అడగడం జరిగింది. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా చూపించాలన్న లక్ష్యంతో హరీష్ చేస్తా ఉంటే ప్రతి పనిని రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే వాడే విధంగా శ్రీధర్ బాబు గారు పనిచేస్తా ఉన్నాడు. అందుకు సంబంధించిన ఏదైతే సిఎల్పి మీటింగ్ అనంతరం జరిగినటువంటి వీడియోను విజువల్స్ ను మనం ఇప్పుడు చూడవచ్చు. ఇది ఎవరి నియోజకవర్గం? ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఎవరు? అరకపూడి గాంధీ గారు. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, మర్యాదపూర్వకంగా వారిని కలుసుకోవడానికి రావడం జరిగిందని వారి ప్రస్తావన తీసుకొచ్చిండ్రు. మా సిఎల్పిలో వచ్చిండ్రని మీకెవరని చెప్పినరా? ఏదో ఇష్టం రాజ్యం అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లనే? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, వారి నియోజకవర్గం శాసనసభ్యులు, వారికి మర్యాద ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు గ్రీట్ చేయడానికి వారు రావడం జరిగింది. ఇది స్పష్టత. ఇంకా దాంట్లో అభిప్రాయ భేదం ఏంది? ఇంకా దాంట్లో చెప్పేదేంది? ఎవరు వాళ్ళు మాట్లాడు. ఇంతకుముందు చెప్పిన కదా, గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నంలో జరుగుతూనే ఉంటుంది. ఈరోజు ఎవరేమన్నా కానీ నేనే చెప్తా ఉన్నా, ఆనాడు చెప్పినా ఈనాడు కూడా చెప్తా ఉన్నా, ఈ నియోజకవర్గానికి ఒక శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా కలవటానికి రావటం, రేపొద్దున వారు సిద్దిపేటకు వస్తే ముఖ్యమంత్రి గారు సిద్దిపేటకు వస్తే వారు కలవటానికి వచ్చే ప్రయత్నం చేస్తారా లేదా? అదే కదా ఈరోజు మీరు అడిగిన స్పష్టత విషయంలో ఏది ఏమైనప్పటికీ ఈరోజు శాసనసభకు సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి మీటింగ్ మరి చాలా సజావుగా మంచి ఆలోచనలతో, మంచి సూచనలతో, మంచి అభిప్రాయాలను వెలిపించడానికి పార్టీ ఒక పక్షాన, ప్రభుత్వం ఇంకో పక్షాన, ఈ రెండు కలిపి ఏ విధంగా మనం రాబోయే కాలంలో పార్టీ పటిష్టంగా ప్రజల వద్దకు వెళ్ళి ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగం చేయాలో స్పష్టంగా మా పిసిసి అధ్యక్షుల వారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది.